భారీ విరామం తర్వాత ఇష్క్ రూపంలో విజయాన్ని దక్కించుకున్న నితిన్ కెరీర్ వేగం బాగా పెరిగింది. ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఈ కథానాయకుడికి వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే హీరో 3 ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపాడట. ఇష్క్ నిర్మాతల కొత్త ప్రాజెక్టుతో పాటు బెల్లంకొండ నిర్మిస్తున్న మరో సినిమాలో నితినే హీరో. అనంతరం గౌతమ్ మీనన్తోనూ ఓ ప్రాజెక్టు చేయబోతున్నాడట. జయం, దిల్, సైలాంటి వరుస విజయాలతో తారాపథంలోకి దూసుకుపోయిన యువ కథానాయకుడు నితిన్. ఈ చిత్రాల ద్వారా మాస్ ఇమేజ్ వేటలో పడ్డ ఈ కథానాయకుడు వరుస వైఫల్యాలతో సతమతమయ్యాడు. కెరీర్ ఏ దిశలో వెళ్తుందో కూడా తెలియని అయోమయంలో పడిపోయాడు. ఎదుటివాడిని ఏం చేయలేవన్న ఆలోచన వస్తేనే మనం సగం ఊడిపోయినట్టు. ఆ ఆలోచన మనకు కాకుండా వాడికి రావాలంటే సై తర్వాత 8 ఏళ్లకు వచ్చిన ఇష్క్ నితిన్ విజయదాహాన్ని తీర్చింది. ఎన్నాళ్లగానో ఈ యువ కథానాయకుడు ఎదురు చూస్తున్న సక్సెస్ ను అందించిన ఈ చిత్రం నితిన్ ను మరోసారి లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. కానీ చిలుపుతన వెనక చాలా ప్రేమ ఉంటుంది. ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు. నువ్వు పెళ్ళైందని మాత్రమే చెప్పావు కదా, నేను 3 months ప్రెగ్నెంట్ అని కూడా చెప్పాను. ఇష్క్ లో పరిణితి చెందిన నటన కనబరిచిన నితిన్ గత చిత్రాలతో పోలిస్తే డైలాగ్ డెలివరీ, ఆహారం విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సినిమా విజయంతో కెరీర్ ను పునర్నిర్మించుకునే క్రమంలో ఉన్న ఈ యువ హీరో ఆచితూచి అడుగులేస్తున్నాడు. తాజాగా సక్సెస్ బాట పట్టిన నితిన్ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న చిత్రంలో నటించేందుకు సరేనన్నాడు యువ కథానాయకుడు. ఇష్క్ నిర్మాతలు నిర్మించే తాజా చిత్రంలోనూ నితినే హీరో. ఇవే కాకుండా ప్రేమ కథలను వినూత్నంగా తెరకెక్కించే గౌతమ్ మీనన్ తెరకెక్కించనున్న సినిమాలోనూ నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇష్క్ తర్వాత చేస్తున్న ఈ 3 సినిమాలు తన కెరీర్ గ్రాఫ్ ను ఆకాశం వైపు తీసుకెళ్తాయని ఈ యువ కథానాయకుడు నమ్మకంతో ఉన్నాడు.